తెలంగాణ ప్రభుత్వం దావోస్లో చేసుకున్న ఒప్పందాలపై ప్రతిదీ పారదర్శకంగా చెబుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకా శ్వేతపత్రం రిలీజ్ చేయాలనడం మూర్ఖత్వమని తెలిపారు. అసలు శ్వేతపత్రం అడిగే వాళ్లకు దానికి అర్థం తెలుసా అని సీఎం ప్రశ్నించారు. ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? శ్వేతపత్రం అడిగేటానికి శ్వేతపత్రం అంటే ఏంది? వైట్ పేపర్. వైట్ పేపర్ అంటే ఏంది? డీటెయిల్స్ ఇవ్వడం. డీటెయిల్స్ అఫీషియల్ గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు వివరాలు అన్ని మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్ గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే, ప్రకటించని అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకువస్తే సంతోషించాలి, కానీ విమర్శలు ఎందుకని సీఎం రేవంత్ అన్నారు. పెట్టుబడులపై కొంతమందికి కడుపు మంట ఉందని విమర్శించారు. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కస ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? కాబట్టి మీరు కూడా ఏమంటున్నారంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను కొంత నియంత్రించండి. ఎక్కడైనా మీకు తెలిసిన డాక్టర్లు ఉంటే చూపించండి, వాళ్లకు వైద్యం చేయించండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇద్దాము.